అలాగే నాతో పాటు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బోర్బెల్ సత్యనారాయణ గారు, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్ఎన్టి మహిబారెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, అలాగే ఫ్లోరిడర్ సవంతి రెడ్డి గారు, మా కిసాన్ మోర్చా నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు ఉపాధి సుభాష్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు బీర్పూర్ ప్రెసిడెంట్ తుంగూరు నరసయ్య గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల లక్ష్మీనారాయణ గారు, ఈ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ రాజు గారు, మిగతా నాయకులందరూ కూడా దీని విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు నేను ఎంపీ గారిని పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇది మైక్ అవసరమా? వద్దు కదా, వాళ్ళు చెప్పాలి, మీరు కాదు చెప్పేది. హలో, వాళ్ళకి అవసరం లేదు. క్లియరా అంతా? మీ అందరికీ కొన్ని వీడియోస్ పంపడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూర్చోండి. ఇప్పుడు మీ నీళ్ళు అవసరం పడ్డాయా మీకు? మన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ మధ్య సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద సైలెంట్గా ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు పాస్ అయినప్పుడు ఆయన ముస్లింలందరినీ పోగు చేసుకొని జగిత్యాల్లో ఎంత పెద్ద రచ్చ చేసిండ్రో ఆ వీడియోలు మీ అందరికి మీ దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎలక్షన్లతోటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కి ఎందుకు ముడిపెడుతున్నారు మీరు? హిందువుల ఓట్లు పోతాయనా? మీ నిజస్వరూపం ఆనాడే బయటపడదు కదా జీవన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడే మాటలు, అదేదో ఆయన చేసిన సభ అప్పుడు ఏదో పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో చేసినట్టున్నది. అది వాతావరణం జగిత్యాల్లో చేసింది ఆయన, ఇస్లామాబాద్ లో చేసినట్టున్నది. అది సిఏని వ్యతిరేకిస్తాం, వాపస్ తీసుకుపోవాలి, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దు, ఎన్ఆర్సీ రావద్దు, ఆర్టికల్ 370 తోటి కశ్మీర్ నాశనం అవుతుంది, అవన్నీ అని టోటల్ గా ఒక పాకిస్తాన్ లో ఉన్న వాతావరణం జగిత్యాల్లో తయారు చేసి టోటల్ గా హిందువులకి వ్యతిరేకంగా తయారై ఫైనల్ గా ఆయన పెద్ద మనిషి, ఆయనకి 74 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అందులో మాట్లాడుకుంటూ మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి అవహేళన చేస్తున్నాడు ముస్లింల మధ్యలో. నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారి నిజస్వరూపం అది. ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? సందేశ్ ఖాళీలో హిందూ మహిళల్ని, అందంగా ఉన్న మహిళల్ని మరీ సెలెక్ట్ చేసుకుని పోయి టీఎంసీలో బలాత్కారం చేస్తుంటే ఇప్పుడు ఈ బెంగాల్లో ఇంకా రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలే అని కొట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు. మరీ ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఉందా?
ఆ వీడియోలు చూడండి. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, మోదీ గారిని ఎట్లా అవహేళన చేస్తున్నాడు, ముస్లింలతోటి కలిసి మోదీ గారి మీద మజాకులు చేస్తున్నాడు. ఇదేనా పెద్ద మనిషితనం? ఇటువంటి హిందూ వ్యతిరేక జీవన్ రెడ్డి గారికి, ఆయనలో ఉన్న హిందూ వ్యతిరేక భావాజాలానికి మనసు నొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, హిందుత్వాన్ని బలపరచడానికి జగిత్యాల అసెంబ్లీలోని బీర్పూర్ మండల జెడ్పీటీసీ, సిట్టింగ్ జెడ్పీటీసీ మరియు ఆవిడ భర్త శ్రీమతి పద్మా రమేష్, ఆవిడ భర్త మాజీ ప్యాక్స్ చైర్మన్ పాత రమేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో జాయిన్ అవడం జరుగుతుంది. రమేష్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జెడ్పీటీసీ పద్మా రమేష్ గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందున జగిత్యాల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ ఆవిడ జాయినింగ్ కూడా అవుతా ఉంది. మా రాష్ట్ర నాయకులు కండువా ఉందా? ఉన్నది రాను. జై శ్రీరామ్. మండల్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ యూత్ వింగ్. దా అన్న కూర్చోండి. రమేష్ అన్న కూర్చోండి. చేరేయండి. రమేష్ అన్నకు చేరేయండి. జీవన్ రెడ్డి గారు మీ పార్టీ హిందువులకి స్వాతంత్రం నుంచి మోసం చేసుకుంటూనే వచ్చింది. మీరు ఇలా ఏ ముస్లింల కోసం అయితే పౌరసత్వం ఇవ్వమంటున్నారో ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లా, మరి గట్ల పౌరసత్వం ఇచ్చేది ఉంటే నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఇచ్చిర్రు? మీ పార్టీ, మీ నెహ్రూ ఎందుకు ఇచ్చిండు పాకిస్తాను? ఇక ఆడికెళ్ళి హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు, బౌద్ధులు అందరు వచ్చినాక ఇక ముస్లింలు కూడా వస్తే మరి ఆ దేశంలో ఓడి ఉండాలి. ఆ దేశం కాలవుతుంది కదా. దేశం ఇచ్చింది ఎందుకు? మీరు పార్టీషన్ చేసి, దేశ విభజన చేసి దేశ ద్రోహుల్లాగా మిగిలిపోయిన మీ పార్టీ వాళ్ళు మళ్ళా భారతరత్న అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా జరిగింది పార్టీషను. ఆయన రాసిన రాజ్యాంగంలో ఏడ కూడా సెక్యులర్ పదం లేదు. ఆ నెహ్రూ కూతురు ఎవరి పేరైతే ఇప్పటికి మీరు మాట్లాడుకుంటా ఓట్లాడుకుంటారు, ఇందిరాగాంధీ 75ల మళ్ళా ముస్లింల ఓట్ల కోసం పాకులాడి సెక్యులర్ పదాన్ని చేర్చింది రాజ్యాంగంలో. సెక్యులర్ పదాన్ని చేర్చేటట్టయితే అయ్య నెహ్రూ దేశాన్ని విభజన ఎందుకు చేసిండు? ఇవాళ మీరు ఇట్లా చారిత్రక తప్పిదాలు, హిందువులకి మీరు చేసిన పాపాల్ని ఇలా నరేంద్ర మోడీ గారు కడుగుతుంటే మళ్ళా ఆయనకి వ్యతిరేకము, ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ముస్లింలని పోగు చేసుకొని అంత పిఎఫ్ఐలని పోగు చేసుకొని జగిత్యాల మీలాంటి పార్టీలు చేయబట్టి జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ అయింది. అంత పిఎఫ్ఐలని పోగు చేసుకొని అదేదో ఆజాదీ ఆజాదీ అనుకుంటా కోరుతున్నాడు పెద్ద మనిషి వాళ్ళతో కలిసి. ఇది మీ నిజస్వరూపం జీవన్ రెడ్డి గారు. ఎందుకు మీకు ఇంత హిందువుల మీద ఇంత కసేందుకు? ఎందుకు ఇంకా పాపం మోస్తా ఉన్నారు?
ఇంకా పాపం పెంచుకుంటా ఉన్నారు ఈ వయసులో. దేశం బాగుపడద్దా? ఇంకా మానభంగాలు కావాలనా హిందువులై? సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ అన్ని రాష్ట్రాలలో చేస్తారా ఏంది? మీ భాష, మీ స్పీచ్లు వింటుంటే అదే రకంగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు కాముకున్నారు? ఎలక్షన్లు ఉన్నాయనే. అంటే ఎలక్షన్లు అయినాక మీ వ్యవహారం ఏందో తెలుస్తలేదా ఏముంటుందో అన్నది? అందుకని ఒక సిట్టింగ్ జెడ్పీటీసీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా మీకు దండం పెట్టి భారతీయ జనతా పార్టీలోకి వస్తుంటారు. కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీసి హిందూ వ్యతిరేక శక్తిగా తయారైతున్న మీకు తయారైతున్నది ఆల్రెడీ. అలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా సీనియర్ల రక్తంలోనే ఉంటుంది. అది మీకు దండం పెట్టి కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ అని ఇవాళ మా రమేష్ అన్న భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సతీ సమేతంగా. ఇదందరూ కూడా జగిత్యాల ప్రజలు కానీ ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలండి. మన భావితరాలని, రాబోయే తరాలని కాపాడుకోవాలంటే మనకి మోడీ గారు తప్ప ఆస్కారం లేదు. ఆ రజాకార సినిమా చూస్తుంటే మళ్ళా హిస్టరీ రిపీట్స్ అన్నట్టు సందేశ్ ఖాళీ. మరి ఇటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటే మన ప్రాంతం కూడా గట్లనే అవుతుంది. ఆల్రెడీ పిఎఫ్ఐకి అడ్డా అది జగిత్యాలు. ఈడ బోధనలోనేమో దొంగ పాస్పోర్ట్లు. మళ్ళీ మొన్న బెంగళూరులో కూడా బ్లాస్ట్ అయింది కదా, దానికి కూడా లింకు జగిత్యాలేనా? ఇక గిట్ల స్పీచ్లు ఇచ్చుకుంటే తిరుగుతూ గట్లే ఉంటుంది మరి. నేను రమేష్ అన్న గారికి నిజంగా కూడా చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. సిఏఏ ఇంప్లిమెంట్ చేసినందుకు ఇవాళ రమేష్ గారు ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం హిందుత్వ భావజాలంతో ధర్మాన్ని రక్షించడానికి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన బీర్పూరు, సారంగపూర్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. థ్యాంక్ యూ. అబ్బా ఎవరు రాకపోతే అనుకున్నా నేను. ఏం దుంకినావా శేఖర్? ఏ టీఆర్కు చూసొస్తావేంది? చెప్పండి. చోటాబాయి బడాబాయి ఒకటే మోడీ రేవంత్ కుట్రలో భాగంగా తెలంగాణ ఏమన్నా మా వెంకన్న కోమటిరెడ్డి వెంకన్ననేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుండు, బీఆర్ఎస్ ఓడేమో మోడీ రేవంత్ ఒకటి అంటుండు, ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? బీఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసినరో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మా ఇలా రాఘవపేట
మల్లాపూర్ మండల్లో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలే దుర్మార్గులు ఇల్లు. ఇవాళ సత్యపూసలు లెక్క మాట్లాడుతుర్రు, చేస్తుండ్రు. శుక్రవారం అట ఆయన హరీశ్వరం మాట్లాడుకుంటా శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయారట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయ్ హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్ కి? వారాలు చూసి చేసిన లిక్కర్ స్కామ్. ధన్పాల్ భాయ్, లిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేసిరట మీటింగ్లు అని, లిక్కర్ స్కామ్ మీటింగ్లు. సార్ మరి ఇన్ని రోజులు వదిలేసి ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడంలో అంతరం ఏంటి సార్? ఈడీని అడుగు, మాకెట్టా తెలుస్తుందయా? మేము అరెస్ట్ చేసేటట్టు చెప్తున్నాం. చేస్తే బాధ మీతోటి, చేయకుంటే బాధ మీతోటి. ఏం చేసినా బాధనే. వేసానాలి మనది చట్టం సార్. చట్టం చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నువ్వు కూడా చేసుకోపో. మంచిగా ఛానల్ మీది. చట్టం కరెక్ట్ అడిగినావు. చట్టం నడుపుతున్నావు నువ్వు. చట్టం తన పని తాను చేసుకోపోతుంది కదనే. సార్ ఇప్పుడు ఈ అరెస్టు ఎవరికి ప్రయోజనం? మీకా, కాంగ్రెస్ కా? అవినీతి రహిత పాలనకి ప్రయోజనం. లబ్ధి పొందేందుకు కావాలని అరెస్ట్ చేసి మీ పేపర్లే అంతగానం రాసిండ్రు ఆమె అవినీతి మీద, ఆమె కరప్షన్ మీద, ఆమె కేఎస్టీ ట్యాక్స్ల మీద. మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్, పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేఎస్టీ ట్యాక్స్ అని. దేశమంత జిఎస్టీ యానివర్సరీ నాడు ఈడ కేఎస్టీ కూడా ఉన్నదని వేసింది మీ పేపరే. నేనే వేసిన అడ్వర్టైజ్మెంట్. నేనేమంటున్నానంటే అరెస్ట్ జరిగింది ఓకే, కానీ కావాలని మమ్మల్ని ఇప్పటికే బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది, కావాలని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతాం. ఇప్పుడు అరెస్ట్ చేసేది, మళ్ళీ అరెస్ట్ ఓవర్ చేసిరండి. ఇప్పుడు అరెస్ట్ చేసేది ఎలక్షన్ ముందు. మేమెట్లా ఆన్సర్ ఇస్తాం అరెస్ట్కి? మీరే ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఏ సమయం సందర్భం మాకెట్లా తెలుస్తుంది? అరవింద్తో పాటు బీజేపీ నాయకులు చాలా మంది కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాము. అంటే ఎన్నికల ముందు చేయడం అంటే మీరు రాయలే? ప్రతిఫలం ఏం ప్రయోజనం పొందారు? మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. మిమ్మల్ని ఏడ పోటీ చేసినా అప్పట్లో పోటీ చేసి ఓడిస్తానన్నారు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి నాకు తెలియని ప్రశ్నలు నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను? మిమ్మల్ని ఓడిస్తాను కదా. మరి అదే అడుగుతున్నా. మరి ఆమె అన్నది జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి క్వశ్చన్ మార్క్ పెట్టేయి. ఇన్ని ఉన్నాయి కదా, మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా అరెస్ట్ మీద, కానీ అన్ని జరిగిన పరిణామాలు చెప్పినా కదా చట్టం తన పని తాను చేసుకోపోతుందని. మీకు కూడా అదే. We have nothing to do. Bharatiya Janata Party has nothing to do with any arrests in Delhi liquor scam. Be it Kavita, be it Sisodia, or who XYZ, whoever it is. BJP has nothing to do. దేశంలో బీజేపీ నేతలు మినహా ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలనే ఈడీ, సిబిఐ నోటీసులు ఇస్తుంది, అరెస్ట్ చేస్తుందని ఆరోపణ. క్రిమినల్స్ అందరూ అవతల పార్టీలు ఏం చేయమంటావు మరి? అందుకే దేశంలో బీజేపీ కోటెత్తురు ప్రజలు. మా దగ్గర అవినీతి లేదని ఎత్తుర్రు. అవినీతి ఉన్నదా మా దగ్గర? ఏడన్నా వినపడ్డదా?
ఉన్నదా మరి? రాష్ట్రంలో ఈడీ వచ్చిన తర్వాతే మోడీ వస్తుండని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు బలంగా చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తున్నా అనేసి అంటే నిన్ననే కొన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడు వచ్చింది బయటికి? అంటే ఎప్పుడు వచ్చింది బయటికి? ఎప్పుడు వచ్చింది లిక్కర్ స్కామ్ వచ్చి నుంచి ఇప్పటి వరకు? అరే రామా అని అడిగింది చెప్పండి. 2000 ఆఖరికి సెప్టెంబర్ అక్టోబర్ అట్లనా? అంతకుముందు మోడీ రాలే మన రాష్ట్రానికి? రాలేదా మరి? అంటే బీఆర్ఎస్ లో ఆరోపణ కదా సార్, మరి మీరు దానికి మీరు ఖండిస్తారా లేకుంటే ఏమంటారు? మీరు సమాధానం చెప్పండి సార్. మళ్ళీ మాకే క్వశ్చన్ ఇస్తారు మీరు, మేమే సమాధానం చెప్పండి. మీరు కూడా అదే ప్రశ్ననే జవాబు. ఈ ప్రశ్ననే జవాబు. కర్ణాటక మాజీ సీఎం పైన ఒక పోక్సో కేసు ఉంది, మరి దానిపైన మీ అభిప్రాయం? తెలియదు నాకు అది. ఇప్పుడు ఒకటి వైరల్ అవుతున్నది, ఇంకోటి అంటే ఏమనుకోవద్దు. ఎవరో సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ 9999 తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారట. ఇప్పుడే వచ్చింది, వైరల్ అవుతుంది. ఏం చేస్తున్నావు కేటీఆర్ అని పెట్టిండు. ఏంది? తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ, ఏం ప్లాన్ చేస్తున్నావు రా కేటీఆర్ అట. తిరుగుతుంది, వైరల్ అవుతున్నది. కొత్తపేటనట. దీనికి కూడా బీజేపీకి సంబంధం అనే భలే చెప్తావా? चलेंगे